హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? ఈరోజు వీడియో వచ్చేసి బంగాళపప్పు చేప కర్రీ అండి. దీని కటింగ్ కూడా నేను షార్ట్లో పెట్టాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎప్పుడైనా సరే అన్ని ఐటమ్ తీసుకుంటే కొంచెం ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. కర్రీ కూడా పెద్దగా తీసుకుంటే పీసులు కూడా చాలా పెద్దగా వస్తాయి. నేను ఈ కర్రీలో ఎక్కువ మసాలాలు వెల్లుల్లి మొదలు వేయకుండా సింపుల్గా చేస్తానండి. అయినా సరే కూర టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కలకి ఇప్పుడు ఉప్పు కారం వేసి 10 నిమిషాలు అలానే ఉంచేసానండి. దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నానండి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చి పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే ఆ కారం అనేది పీసులకి అంటుకొని కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బాణలు పెట్టుకొని ఆయిల్ వేసాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలండి. తర్వాత ఈ పీసులు ఒక్కొక్కటిగా వేసి సన్నని మంట మీద వేయించుకోవాలండి. పీసులు వేగాక వాటర్ పోసుకొని సన్నని మంట మీద ఉడికించుకోవాలండి. సింపుల్గానే ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుందండి. చేపలు ఎక్కువగా తినడం వల్ల మనకి మంచిగా డైజెషన్ అవుతుంది, కళ్ళకు కూడా చాలా మంచిదండి. చూసారు కదండి, కర్రీ సింపుల్గా అయిపోయింది. అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.